ఆల్రెడీ 3 సెక్షన్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఎందుకు ప్రార్థన చేయాలా మీకు తెలుసు కదా. ఎప్పటికీ మాట రానిద్దాను, అన్ని దేవుని తెలుసు, ఏం చెప్పాలి ఆయనకు తెలియదు ఏముంది, చెల్లదు. దేవునికి తెలుసు అన్ని. నేను వారం చూసుకున్నాం. యేసుప్రభు అన్నాడు, మీ తండ్రికి తెలుసు మీకేం కావాలో. 6:8 9 అంటాడు, అందుకనే ప్రార్థన చేయండి అంటాడు. సో ఓకే, ఫస్ట్ ప్రేయర్ ప్రే అయిపోయింది. రెండవది ప్రార్థనలో మాట్లాడాల్సిన మాటలు దేవుని ఎదుట ఇష్టానుసారం మాట్లాడలేదు పిల్లరా. అందుకే చాలా మంది 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఏంటి పొందుకోవాలో అది పొందుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం వచ్చింది మాట్లాడతాడు. దేవుడు ఏం చెప్పాడు అదే మాట్లాడాలి మనం. మూడవది 10 పాయింట్స్ మనం నేర్చుకున్నాం. 100% ఆన్సర్. ప్రతి ప్రార్థనకి 100% ఆన్సర్ ఉంది పిల్లరా. చాలా మంది ప్రీచర్స్ చెప్తా ఉంటారు, ఎస్ అంటాడు దేవుడు, నో అంటాడు, వెయిట్ అంటాడు. ఇవన్నీ అందరూ ఊరిగా వేస్ట్ మాటలు పిల్లరా. ఆయన ఆల్రెడీ చెప్పేశాడు ఎస్ అని తన వాగ్దానాల ద్వారా. ఇంకా మళ్ళా నో అనేది ఉండదు. అర్థమైందా? సో అందుకనే మనం ప్రార్థన చేసే విధానం మనం 10 పాయింట్స్ తీసుకున్నాం. అది మీరు మళ్ళా వినొచ్చు దాంట్లో. ఇప్పుడు మనము న్యూ కవెనెంట్ ప్రేయర్ గురించి నేర్చుకుంటా ఉన్నాం పిల్లరా. నూతన నిబంధన ప్రార్థన, అందులో ఉన్న నూతన నిబంధన ప్రార్థనలో ఉన్న పిల్లరా, ఐ మీన్ లైక్ బెనిఫిట్స్ ఎట్లా చెప్పాలి, గొప్ప లాభాలు, నూతన నిబంధన ప్రార్థనలో ఉండే లాభాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. ఓకేనా? సో మీకు తెలిసి మీరు ప్రతి వారం వింటున్నారు నూతన నిబంధన పాత నిబంధన అని. ఓకే, నూతన నిబంధన పాత నిబంధన కంటే ఆశీర్వదింపబడిన నిబంధన. ఎందుకు? ఇంగ్లీష్ లో మీరు వింటే బెటర్ ప్రామిసెస్ విత్ బెటర్ కవెనెంట్ విత్ బెటర్ ప్రామిసెస్ అని రాయబడింది ఇంగ్లీష్ బైబిల్లో. మీరు చదివితే అంటే పాత నిబంధన కంటే కొత్త నిబంధన శ్రేష్టమైంది. ఎందుకు కొత్త నిబంధన శ్రేష్టమైందంటే పాత నిబంధనలోనే వాగ్దానాలు ఆశీర్వాదాలు అన్నీ ఉంటూ ఇంకా అధికమైన వాగ్దానాలు కొత్త నిబంధనలో ఉన్నాయి. సో అందుకనే కొత్త నిబంధన శ్రేష్టమైంది. ఎప్పుడు ఆరంభమైంది కొత్త నిబంధన? పెంతెకోస్తు దినమందా? పునరుత్థాన దినమందు. ఓకే, గుడ్. పునరుత్థాన దినమందు కొత్త నిబంధన ప్రారంభం. అందుకే పునరుత్థాన దినం మనకు సబ్బాతు దినం కంటే శ్రేష్టమైనది. అర్థమైందా? పాత నిబంధనలో ఏ దినాన్ని వాళ్ళు గొప్పగా ఎంచేవాళ్ళు? సబ్బాత్ దినాన్ని. ఇప్పుడు సబ్బాత్ దినాన్ని మనము ఎంచము. ఎందుకంటే మనకు కొత్త నిబంధన ప్రకారము శ్రేష్టమైన దినం ఏది? పునరుత్థాన దినం పిల్లరా. సో సబ్బాత్ దినం అందుకే మనం ఆచరించిన సబ్బాత్ దినంతో మనకు సంబంధం లేదు. సబ్బాత్ దినం మనకు దాంట్లో పడం మనం. ఎందుకంటే మనకు ప్రాముఖ్యమైన దినం ఏది? పునరుత్థాన దినం. ఎందుకంటే నూతన నిబంధన ఆరంభమైన దినం. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? ఆ దినమున ఏమైంది? ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడిగినను మీరు తండ్రిని నా పేరిట ఏమడిగినా ఆయన మీకు అనుగ్రహించను. కొత్త నిబంధన గ్రంథం స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ పాయింట్ మనం ఏం నేర్చుకుంటాం? ఏమి ఇవ్వబడింది మనకు? యేసు నామం ఇవ్వబడింది పిల్లరా. మొదటి వర్షు, మొదటి లాభం లేదంటే మొదటి బ్లెస్సింగ్ ఏంటి? న్యూ కవెనెంట్ లో యేసుప్రభు నామం ఇవ్వబడింది. అంతకుముందు యేసుప్రభు నామంలో ప్రార్థన చేసేవాళ్ళు కాదు. పాత నిబంధనలో మీరు చూసినట్లయితే. కొత్త నిబంధనలో మనము యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తాం. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? ఆ దినమున ఏదో లెక్క నూతన నిబంధన మొదలైన దినం నుంచి ఏమంటాడు యేసు ప్రభు? మీరు తండ్రిని నా పేరిట ఏమడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్తాను. ఏ దినము మనం ఉన్నాం? ఆ దినంలో ఉన్నాం. ఏ దినం? నూతన నిబంధన దినంలో. అర్థమైందా పిల్లరా? ఓకే, చాలా మందికి క్రైస్తవుల్లో చాలా మందికి ఏంటంటే ఈ యొక్క యేసు ప్రభు నామంలో ఉన్న సామర్థ్యం గురించి చాలా తక్కువ తెలుసుకున్నారా. హార్డ్లీ లైక్ ఏంటి, ఎందుకు ఈ నామం ఇవ్వబడింది కొత్త నిబంధనలో నాకు అనేది చాలా తక్కువ మంది తెలుసు. దీంట్లో ఉన్న లైక్ ఆ సామర్థ్యం ఏంటి, దానికి ఉన్న వాల్యూ ఏంటి. చాలా మంది క్రైస్తవుల యొక్క యేసునామం అంటే ఏదో ప్రార్థనలో లాస్ట్లో యేసునామంలో అడగమన్నారులే, అవునులే యేసునామంలో అడగాలంటలే. కానీ యాక్చువల్గా పర్సనల్లీ దాంట్లో ఉన్న లాభము, దాని ద్వారా ఆ నామం వాడడం ద్వారా వచ్చే సామర్థ్యం కానీ దీవెన కానీ ఏం చేస్తుంది ఆ నామం వాడినప్పుడు అనేది చాలా తక్కువ మందికి తెలుసుకున్నారా. అందుకే మనం నేర్చుకుంటా ఉన్నాం ప్రతి శుక్రవారం ఇక్కడ.
యేసు ప్రభు నామాన్ని నువ్వు వాడినప్పుడు నువ్వు యేసు ప్రభు స్థానాన్ని తీసుకుంటా ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అన్నప్పుడు నువ్వు యేసయ్య స్థానం నిలబడి దేవునితో మాట్లాడుతున్నావు. దేవుడు దాన్ని ఎలా తీసుకుంటాడంటే, నువ్వు యేసు నామములో అన్నప్పుడు ప్రార్థనలో, లేకుంటే ఎప్పుడైనా యేసు నామం అన్నప్పుడు పిల్లరా యేసయ్య ప్రార్థన చేస్తా ఉండేదాడ. అంత వాల్యూ ఉంది పేరుకి. నువ్వు ఎప్పుడైతే యేసు నామంలో అంటావో స్వర్గం ఏం చేస్తుందంటే, యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు అని స్వర్గం నీ దిక్కు చూస్తుంది. దేవుని దూతలు స్వయాన యెహోవా దేవుడు నువ్వు యేసు నామంలో నీ ఎదుట ఉన్నాం తండ్రి అన్నప్పుడు దేవుడు నిన్ను యేసు ప్రభుగా చూస్తాడు. యేసు ప్రభు ప్రార్థన చేసినట్లే నువ్వు యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసినప్పుడు అది యేసు ప్రభు నామం అంటే. ఆ నామం ఇవ్వబడింది మన కొత్త నిబంధనలో అంటే యేసు ప్రభు నామం వాడడం అంటే ఇది అర్థం. ఈ నామం ప్రియమైన నామం సృష్టి అంతటికి, స్వర్గానికి. పిల్లరా మీరు నేను ఇది బాగా అర్థం చేసుకోవాలా. నువ్వు యేసు నామం అన్నప్పుడు దేవుని హృదయం పులకరిస్తుంది, దేవుడు సంతోషపడతాడు. దేవునికి ఆనందం ఇచ్చేది ఏంటంటే యేసుక్రీస్తు నామం. ఎందుకంటే ఆ నామం ద్వారానే మీరు నేను రక్షించబడి ఉన్నాం. నా యొక్క జీవితము తనకు సంతానంగా మార్చిండేది. అందుకే యేసుప్రభు నామము, నేను ఇంకా రానున్న దినాలు మీరు వింటారు ఇవన్నీ. ప్రతి క్షణము యేసుప్రభు నామం వాడాల. మీరు నేను యేసుప్రభు నామం ఎంత వాడతావు అంత పవర్ నువ్వు రిలీజ్ చేస్తావు అనుక్షణం ప్రతి చోట. క్రైస్తవులుగా మనకు జనరల్లీ ఏమనుకుంటామంటే యేసునామం అంటే ఓకే, పాటల్లో యేసుప్రభు పాటలు పాడాలా, పాటల్లో యేసుప్రభుని ఘనపరచాలా, ఆరాధనలో ఘనపరచాలా, స్తుతి ఆరాధనలు అనుకుంటాం. కరెక్ట్, నిజమే, తప్పేం లేదు దాంట్లో. మనం స్తుతి ఆరాధనలో పాటలలో ప్రతి చోట మనం యేసుప్రభు నామాన్ని హెచ్చించాలా, గణపరచాలా, పాడాలా, మంచిది. కానీ అంత మాత్రమే కాదు పిల్లరా, యేసు ప్రభు నామం ద్వారా ప్రతి క్షణము మనము పరిపాలించాలా, ప్రతి క్షణం యేసు ప్రభు నామం తీసుకోవాలా. నువ్వు యేసు ప్రభు నామంలో ఏది చెప్పినా ఏది శాసించినా అది యేసు ప్రభు శాసించినట్లు అక్కడ. సో అందుకే ఈ సెన్స్ నీలో నాలో ఉండాల. యేసుక్రీస్తు నామంని వాడేటప్పుడు నేను కాదు, యేసు ప్రభు ప్రార్థన చేసినట్ల, యేసు ప్రభు ఇది చెప్పినట్ల. ఆత్మీయ లోకం అలాగే తీసుకునేది. అందుకే నిన్న వారం నేను చెప్పాను, మొన్న వారం చూసుకున్న పవర్ ఆఫ్ ఆర్డర్ని ఇవ్వబడింది నీకు. యేసు ప్రభువు పవర్ ఆఫ్ ఆర్డర్ని ఇచ్చి వెళ్ళాడు. ఆయన అన్నాడు, నా నామంలో మీరు ఏమడిగినా కూడా తండ్రి మీకు అది అనుగ్రహించును. సో అందుకనే ఆ నామానికి అంత శక్తి ఉంది పిల్లరా. అందుకే ఆ నామాన్ని మనము ఎప్పుడు వాడేవారు. ఒక వాక్యం చూపించి నేను కొన్ని వేరే విషయాల్లో ముందుకెళ్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:18-19 నుంచి పెట్టాను. ఇంగ్లీష్లో పెట్టినానా ఎన్కేజీవి వర్షన్లో. తెలుగులో ఈ యొక్క అధ్యాయంలో ఈ భాగం మొత్తం కలిపి రాయబడింది పిల్లరా. సో అందుకే చాలా ధ్యానంగా చదవాలా ఈ భాగాన్ని. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అయితే ఇంకా మీకు చాలా హెల్ప్ దొరుకుతుంది ఈ యొక్క భాగాన్ని ఇంగ్లీష్లో చదివితే, ఇంగ్లీష్ బైబిల్. ఓకే, ఎఫెసీ 1 నేను చెప్తాను చూడండి, మీ ఎదుట 20 నుంచి చదువుదామా. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును. ఓకే సరే, ఓకే 20 నుంచి. ఆయన తన బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన పత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకము నందు ఆయనను తన కుడి పార్శ్వన కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైని ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణ. ఇంగ్లీష్ ఓన్లీ ఇంగ్లీష్లో పెట్టరా. ఓకే, చూడండి. ఓకే వినండి, అంతవరకు తీసేంత నేను ఇంగ్లీషే పెట్టాలను.
అలాంటి చెప్తాను నేను తెలుగు ఇంగ్లీష్. మీరు ఇక్కడ చూస్తే మీరు హలో, ఎందుకు యేసు ప్రభు నామాన్ని అన్ని నామముల కంటే పైనామంగా దేవుడు చేశాడు? నేను మీకు చాలాసార్లు ఈ మాట చెప్పాను బ్రదర్ చర్చ్లో. యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభువే సర్వాన్ని సృష్టించిన వాడు. ఈవెన్ దురాత్మల్ని అంటే దూతల్ని సృష్టించేవాడు, దురాత్మలుగా మారారు. సమస్తమును సృష్టించబడింది యేసు ప్రభు ద్వారా. ఆయన లేకుండా ఏది సృష్టించబడలా. అంటే ఆయన ఆల్రెడీ సర్వం మీద అధికారం కలిగిన వాడు. అర్థమైంది మీకు? ఆయన సర్వం పిల్లరా, లైక్ ఆయన దేవుడు. అయితే మనిషిగా ఈ లోకానికి వచ్చి చనిపోయి పాతిపెట్టబడి మళ్ళా 3వ దినం తిరిగి లేచి యేసు ప్రభు దేవుడు ఆయనని అన్ని నామముల కంటే పైనామంగా హెచ్చించి అన్నిటినీ తన కాళ్ళ కింద పెట్టి, అంటే సమస్తం మీద, ఇంగ్లీష్లో అదే రాయబడింది, ఆల్ పవర్స్, నెక్స్ట్ వాక్యం పెట్టినైనా ఆల్ పవర్, మై డొమినియన్ అండ్ ఎవ్రీ నేమ్ దట్ ఈస్, అన్ని నామముల కంటే పైనామంగా అన్ని దురాత్మల రోగాల ప్రతి దాని మీద యేసు ప్రభు నామాన్ని పెట్టినాడని రాయబడింది. ఎందుకు దేవుడు ఇది చేశాడు? మనిషిగా మనిషిగా వచ్చి ఇవన్నీ చేసి ఇప్పుడు మళ్ళా అన్ని నామాల కంటే పైనామంగా ఆయన నామాన్ని ఎందుకు చేయబడింది? ఎందుకు చేశారు? ఎవరి కోసము? ఎవరి కోసం చేయబడింది కదా? నెక్స్ట్ వాక్యం అనుకుంటా పెట్టినా, అండ్ హ్యాడ్ పుట్ ఆల్ థింగ్స్ అండర్ హిస్ ఫీట్. చూడండి ఇంగ్లీష్, అండ్ గేవ్ హిమ్ టు బి ద హెడ్ ఆఫ్ ఓవర్ ఆల్ థింగ్స్ టు ద చర్చ్. నెక్స్ట్ విచ్ ఇస్ ఇదంతా చేసిండే దేవుడు ఎవరి కోసం అంట? మీకోసం, నా కోసం పిల్లరా. చర్చ్ అంటే ఎవరు? మనం పిల్లరా. యేసు ప్రభుని, ఆయన నామాన్ని ఎందుకు అన్ని నామముల కంటే పైనామంగా చేశాడంటే ఆయన బెనిఫిట్ కోసం కాదు. ఆయన ఆల్రెడీ అన్నిటి మీద ఉన్నవాడు దేవుడు ఆయన. అయితే ఎందుకు మనిషిగా వచ్చి ఇదంతా ఒక రకంగా లైక్ అన్ని అయి వెళ్ళాల్సి వచ్చిందంటే ఆయన బెనిఫిట్ కోసం కాదు, కానీ మీరు నేను ఆ యొక్క లాభాన్ని పొందుకోవాలని అన్ని నామాల కంటే పైనామంగా ఆయన నామాన్ని ఆయన పైన పెట్టి ఆ యొక్క నామాన్ని ఎవరికి ఇచ్చాడు? మీకు నాకు ఇచ్చాడు పిల్లరా. మీకు నాకు ఆ నామాన్ని ఇచ్చి అన్నాడు, ఇప్పుడు ఈ నామం మీకు ఇస్తానా? ఆ అధికారం ఏదైతే నా దగ్గర ఉందో ఇప్పుడు మీ చేతుల్లో ఉంది అధికారం. మీరు ఇప్పుడు ఈ నామాన్ని వాడి ప్రతి పవర్ని, ప్రతి ప్రిన్సిపాలిటీని, ప్రతి ఒక్క ఈ సృష్టిలో ఉన్న ప్రతి శక్తిని మీరు ఇప్పుడు కంట్రోల్ చేయాలా. మీ దగ్గరే మనకిచ్చడానికి ఇదంతా చేసినది దేవుడు. యేసుప్రభు ఇదంతా చేసినది. మీరు నేను ఈరోజు యేసు ప్రభు దగ్గర ఏ అధికారం, ఏ సామర్థ్యం, ఏ బలం ఉందో మీరు నేను దాన్ని అనుభవించాలి, దాన్ని వాడుకోవాలని. అందుకే యేసు నామం ఇవ్వబడింది. అందుకే మీరు నేను యేసు నామంలో పిల్లరా ఏది శాసించినా యేసు ప్రభు చెప్పినట్లుగా దేవుడు దాన్ని చేసే తీరుతాడు. ఎందుకంటే దేవుని దృష్టిలో ఎప్పుడైతే నువ్వు యేసు నామం అంటావో యేసు ప్రభువే ఆడున్నట్ల. అది ఆత్మీయ లోకంలో లెక్క. అది నువ్వు నమ్మాలా. నువ్వు దాన్ని నమ్మి నువ్వు ఆ నామాన్ని వాడినప్పుడు నీ జీవితంలో రిజల్ట్ చూస్తాను. ఓకే, సరే. సాయంకాలం కొన్ని బెనిఫిట్స్ నేను మీకు ఈ నామం వలన వచ్చే లాభాలు మనం చూసుకుందాం. ఓకే, వాడినప్పుడు ఏం జరుగుతుంది, ఈ నామం ద్వారా బైబిల్లో ఎవరెవరు ఏమేమి చేశారని. నాతో పాటు ఫస్ట్ వాక్యం అపోస్తుల కార్యం 4:12 తీయండి. అపోస్తుల కార్యం 4:12 చదువుదాం. ఓకే, మనం కొన్ని బెనిఫిట్స్ చూసుకుంటా ఉన్నాం. చర్చికి ఇచ్చిన బెనిఫిట్స్, ఈ నామం ద్వారా నీకు నాకు ఇచ్చిన లాభం ఏంటి, ఏం బెనిఫిట్ మనకు ఈ నామం ద్వారా దొరుకుతుంది అని. ఓకే, ఇక్కడ చూస్తే 4:12 జాగ్రత్త మనం విన్నట్లయితే, మరి ఎవని వలనను రక్షణ కలుగదు. అర్థమవుతుందా? ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. అమ్మా, ఈ నామంలో ఉన్న బెనిఫిట్ ఏంటి? ఫస్ట్ బెనిఫిట్ ఏంటి? గుడ్. ఏంది బెనిఫిట్? ఫస్ట్ ఇది రక్షణ. ఆకాశం కింద భూమి మీద ఇంకా ఏ నామం లేదు పిల్లల సృష్టిలో. ఈ నామం ద్వారా ఏమొస్తుంది మనకు? రక్షణ. వెంటనే ఇప్పుడు రక్షణ అంటూనే క్రైస్తవులుగా మన మైండ్లో తిరిగేది ఏం చేస్తా? నేను ఇంటాను వెనకల్లో
ముగ్గురు. రక్షణ అంటూనే వెంటనే మనం ఆలోచించేది 2-3 విషయాలు. ఏంటది? పాపక్షమాపణ కదమా. రక్షణ అంటే ఏమైంది? పాపక్షమాపణ సార్. రెండవది నూతన సృష్టిగా చేయబడి ఉన్నాం. చాలా వరకు క్రైస్తవ సమాజంలో చెప్తున్నాం, మీ గురించి కాదు, మనం అందరూ టోటల్గా తీసుకునేది ఆయన నామంలో రక్షణ అంటే రక్షించాడు. ఏ దాని గురించి? పాపం నుంచి రక్షించాడు, మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు, చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాం. కొంతమందికి డౌట్, పోతామో లేదా అని. క్రైస్తవులకే అని, బయట వాళ్ళు పట్టించుకోరు దీన్ని. మనకు ఏ రోజు నువ్వు యేసు ప్రభువుని రక్షకుడు అంగీకరించావో ఆ రోజే నువ్వు జీవగ్రంథంలో నీ పేరు రాయబడింది, నువ్వు స్వర్గానికి అర్హుడివి. అర్థమైందా? అదే యేసు ప్రభుకి సంతోషం ఇచ్చేది. నువ్వు ఎప్పుడు అన్నావు అనుకో, తండ్రి నువ్వు నాకు నీతినిచ్చి పరలోక రాజ్య వారసునిగా చేశావని, అదే విశ్వాసం, అదే నిన్ను ఆయనకు సంతోషపరిచేది. అందుకే నీకు డెఫినెట్గా చెప్తాను, నేను యేసుని రక్షకుడు అంగీకరించిన ఎవరికి నరకం లేదు. అర్థమైందా? ఓకే. సో మనకి జనరల్లీ ఈ 2-3 హృదయంలోకి వచ్చేది. ఫస్ట్ రక్షణ అంటాను ఎట్లా, పాపక్షమాపణ. కానీ కాదు పిల్లరా, ఇవి ఉన్నాయి, ఈ 3-4 ఉన్నాయి, నీకు తెలిసినటివే. ఇది కాక రక్షణ ఆయన నామంలో లభించిందంటే చాలా ఉన్నాయి ఇంకా మనకు లభించినట్టుగా రక్షణతో పాటు. ఈ 3 కాదు, నేను ఈరోజు 2 చూపిస్తాను మీకు. పట్టించుకో మనము, మనకు తెలుసు, నేను చెప్పబోయేది కూడా పట్టించుకో మనం, కానీ పట్టించుకోవాలా. ఈ నామం ద్వారా ఓకే చాలా లాభాలు పొందుకున్నాం మనం. అనేక దీవెనలు మనకు ఈ యేసుప్రభు నామం ద్వారా వచ్చాయి, రక్షణ పొందుకోవడం ద్వారా. అది రక్షణలో ఇంక్లూడ్ అన్నమాట. ప్యాకేజ్, ఇది పెద్ద ప్యాకేజ్. ఓకే, మొదటిది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఎప్పుడు ఈ మాట అన్నాడు పేతురు? అపోస్తలుడు పేతురు చెప్పండి ఈ మాట. ఏ మాట? ఈ నామముననే మనం రక్షణ పొందవలను గాని ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని ఎప్పుడు చెప్పాడు ఈ మాట? కొద్దిగా మేనేజ్ చేయండి. కాంటెక్స్ట్ ఏంటి ఇది చెప్పడానికి? ఏ కాంటెక్స్ట్ లో చెప్పాడు తెలుసా పేతురు ఈ మాట? ఏ కాంటెక్స్ట్ లో ఇక్కడ చెప్పడానికి కారణం ఏంటి? ఇది ఎప్పుడు చెప్పాడు అనేది ముందు చూడైనా ఎన్నికి పోయినాం అనుకోండి, అప్పుడు అర్థమవుతుంది. ఈ మాట పేతురు నోట్లో ఎప్పుడు వచ్చిందంటే 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు జరిగాయి పిల్లరా. దాన్ని చూసి ఆ తర్వాత ఈ మాట అన్నాడు. ఏం జరిగా 3వ అధ్యాయంలో? 3వ అధ్యాయంలోకి రండి, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలోకి. ఓకే, మనం ఏం నేర్చుకుంటాం? బెనిఫిట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు నామంలో ఉన్న లాభాలు నేర్చుకుంటా ఉన్నాం. ఓకే, ఆయన నామంలో రక్షణ ఉంది. రక్షణ అంటే ఏమేమి ఉన్నాయని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఓకే, ఇక్కడ పేతురు ఈ మాట అనడానికి కారణం ఏమంటే ఆయన నామంలో తప్ప ఇంకే నామంలో రక్షణ లేదని. 3వ అధ్యాయంలో ఏం జరిగింది? 3వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి పెట్టిన ఆయన కదా. ఓకే, పేతురు యోహానులు మందిరానికి వెళ్తున్నారు. ఎందుకు? ప్రార్థన కోసం మందిరానికి వెళ్తున్నారు. ఓకే, ఆ తర్వాత ఏం జరిగింది? పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. కాంటెక్స్ట్ చూసుకొని అప్పుడు ఆ వాక్యం అర్థమవుతుంది. ఏం జరిగిందంట? పేతురు యోహాను మందిరంలోకి వెళ్ళారు. 2వ వాక్యం పెట్టినాయన. అక్కడ చూస్తే ఎవరున్నారు? ఒక వ్యక్తి కదా, మనందరికి క్రైస్తవులు బాగా పరిచయం ఈ వ్యక్తి. పాపము 40 ఏళ్ళు దాదాపు వయసు. అక్కడ ఎక్కడున్నారు? శృంగారం అనే దేవాలయపు మందిర ద్వారం దగ్గర కూర్చోబెట్టినారండి ఇతన్ని. ఈయన పని ఏంటిమా? 40 ఏళ్ళు దాదాపు అని చెప్పి బైబిల్లో అక్కడ రాయబడింది. అడుగు తినే పని ఇతంది. ఓకే, అర్థమైందా? ఆ తర్వాత ఏం జరిగింది? ఈ పేతురు యోహానులు వచ్చి చూసి నెక్స్ట్ వాక్యం పెట్టినైనా, పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు వాళ్ళని చూసి ఏం చేశాడంట? భిక్షం అడుగగా. ఏం జరిగింది? నెక్స్ట్ వాక్యం, పేతురు యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమన్నాడే. ఎందుకంటే వాళ్ళు చూస్తాన్నాడు వీళ్ళ దిక్కు ఏమన్నా ఇస్తారా అని.
పేతురు యోహానులు కూడా వాని దిక్కు చూసి ఏమన్నారు? వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. బాగా అర్థం చేసుకొని కొన్ని పదాలు ఇవి. ఏమంటాడు? వాళ్ళ దిక్కు చూస్తా ఉన్నాడు ఆయన. ఎవరు? అడుగు తినేవాడు. ఏమని? వారి యందు ఏమన్నా దొరుకుతుందని లక్ష్యం ఉంచి చూస్తానంట. నెక్స్ట్ ఏం జరిగింది? అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి. ఓకే, ముందు జల్దీ పోద్దు, ఎనికిరా. కొద్దిగా క్లారిఫికేషన్ మీకు ఇచ్చి ముందుకెళ్దాం. ఓకే, ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, పేతురు దగ్గర ఏం లేదు, వెండి బంగారం లేదు, అనంతపురం భాషలో చెప్పాలంటే ఒక పైసా కూడా లేదు ఆయన దగ్గర అని చాలా మంది వెంటనే అనేది ఏమంటే, ఈ కాలంలో పాస్టర్లు కార్లలో తిరుగుతారు, మంచి మంచి బట్టలు వేసుకుంటారు, ఏదో చెప్తారనమాట. ఎందుకు తెలుసా? వీళ్ళు అనుకుంటారు పేతురు దగ్గర ఏమీ లేచుడు కదా. అందుకని నీకు అర్థం కావాల్సింది ఏమంటే, నువ్వు అనుకుంటాడే తప్పు, కానీ నువ్వు అట్లా అనుకుంటా అంటే ఫస్ట్. అందుకే మీకు చదివేశానండి నిదానంగా. వాళ్ళు అడక తినే వాళ్ళ మాదిరి లేరు. అడక తినే వాళ్ళ మాదిరి ఉండింటే వాడు అడుగు తినేవాడు ఈ అడక తినే వాళ్ళని చూడట్లా ఏదైనా ఇస్తారని అడగ. ఫస్ట్ క్లారిఫికేషన్ మీ పరిశుద్ధాంతుడు అందుకే క్లియర్ రాయిస్తాడు. మనం చూడము, మన అద్దాలతో చూస్తాం అంతే. హాస్టల్ ఇప్పుడు కారులో తిరుగు ఆ బట్టలు వేసుకున్నారు. పేతురు లాంటివి అట్లా ఉండాలి. ఆ భక్తి అంటే చూడు ఏం లేదు, బిచ్చివాడు పేతురు కూడా. అందుకే అంటారు నా ధైర్యం అట్లా లేదు పిల్లరా, అది కాదు ఆడు రాయబడింది. అది ఫస్ట్ క్లారిఫికేషన్. కనీసం అడగ తినమన్నా చూడండి ఏం చూస్తాడో. వాన్ మాదిరే ఉండింటే బట్టలు, వాన్ మాదిరే ఫేస్ ఉండింటే పట్టించుకోడు, మా వాళ్ళే లేయాలి అనుకుంటాడు. కానీ ఏదో చాలా కళ్ళు నిలిపినాడంట అక్కడ. మీరే చెప్పండి ఎంత గ్రాండ్ లుక్ లో పోయింటారో ఇద్దరు. రెండవది మీకు మరి ఆలోచించండి కొద్దిగా. సీనియర్ అపోస్తలు అతను ఎవరు? పేతురు. అప్పటికే 1000 మంది తన యొక్క చర్చిలో ఉన్నారు. లైక్ తనతో ఉన్నారు. 1000 మంది ఉన్నారు ఆయన దగ్గర అప్పటికే. మీరు బైబిల్ చూసినట్లయితే అనేక మంది తమ ఆస్తులు అమ్మేసి ఎవరి దగ్గర కాళ్ళ దగ్గర పెడుతున్నారు? నా దగ్గర నీ కాళ్ళ దగ్గర కాదు, పేతురు కాళ్ళ దగ్గర పెడుతున్నారు. ఇమాజిన్ ఎంత రిచ్ ఫెలోనో ఇతను. అట్లీస్ట్ ఎంతో నువ్వు అనుకునే పైసలు లేనోడు, 10 పైసలు లేనోడు, బిచ్చాడు, పాత బట్టలు వేసుకొని పోతానే. ఇప్పుడు పాస్టర్ నువ్వు ఊరికే మైండ్ చెడిపి, అందుకే నీ దగ్గర డబ్బులు లేవు. ఎవరైతే ఇట్లా మాట్లాడతారో మీరు చెక్ చేసి చూసుకోండి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. వాళ్ళు అందరి దగ్గర అడుగుతా ఉంటారు. నేను కూడా చెప్తున్నా మీకు, ఏ పాస్టర్లు అయితే ఈ ప్రీచింగ్ లో ఉంటారో, బేదరికం ప్రీచింగ్ లో, వాళ్ళందరూ విశ్వాసాల దగ్గర డబ్బులు అడుగుతుంటారు. ఎందుకంటే డబ్బులు రావు వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే డబ్బులు చాలా రోషం ఎక్కువ. ఇట్లా లేవంటారో, బీదోడు అంటారు, పేతుని పట్టుకుని బీదోడు అంటాడు, యేసుప్రభుని బీదోడు అంటారు. ఒక ఆయన దేవుణ్ణే బీదోడు అంటాడు. నీకేడు తెలుసు అంటే, అవును సార్, ఎంతమందికి ఇస్తాడు ఆయన? ఇన్ని కోట్ల మంది ఉన్నారు ఈడ. ఎంతమందికి? వీడు అనుకున్నాడు, వీళ్ళు ఆయన మాదిరి అనుకున్నాడు దేవుడిని. 800 కోట్ల మంది ఉన్నారు భూమి మీద. 8,000 కోట్ల మంది ఉన్నా ఆయన దగ్గర ఏం కొదవలేదు. అన్ని ఆల్రెడీ అన్ని రెడీ చేసి పెట్టాడు ఆయన. ఒకడు అన్నాడు, సార్ దేవుడు ఈరోజు విమానాలు ఇవన్నీ ఇచ్చాడు మన కాలంలో, అసలు ముందు నుంచే ఉంటే ఎంత బాగుండేది అన్నాడు అతను. మీకు తెలుసా ఏ రోజు ఆదాము సృష్టించాడు ఆ రోజే విమానం ఉందని? సిస్టర్ కొంతమంది ఉంటారు, కొంతమంది ఆ రోజే కరెంట్ ఉంది, ఆ రోజే ఫ్యాన్ ఉంది, ఆ రోజే విమానం ఉంది. అర్థమవుతుందా? కనుక్కోండి ఇప్పుడు, అది తేడా. ఓకే, సో విషయం ఏమంటే దేవుడు బీదోడు కాదు, యేసు ప్రభు అంతకంటే బీదోడు కాదు. ఇంకా పేతురు అంటావా, పౌలు అంటావా, వాళ్ళు బీదోడులే కాదు. నువ్వు అద్దాలు అట్లా పెట్టుకున్నావు, బీదోల అద్దాలు. అందుకే వాళ్ళందరూ బీదోలు. కానీ ఏంది తిరుగుతాను నేను. హలో ఓకే, జాగ్రత్తగా మనం పట్టించుకున్నట్లు. అర్థమైందా? 1000 మంది. అప్పటికే ఎంత పాపులర్ తెలుసా పేతురు.
యెరూషలేంని తలకిందులు చేశాడని రాయబడింది బైబిల్లో. ఆ తర్వాత ఆ ప్రాంతం అంతటా నా పిల్లరా ఎంత ఫేమస్ అయిపోయారంటే వీళ్ళు అపొస్తలులు, వేల మంది రక్షింపబడుతున్నారు. ఓకే సో అందుకనే పేతురు బీదవాడు కాదు, అర్థమవుతుందా మీకు? కానీ ఎందుకు ఆ మాట అన్నాడు? నా దగ్గర వెండి బంగారం లేవు అన్నట్లుగా కదమ్మా. ఏమన్నాడు పేతురు? వెండి బంగారం నా ఇద్దరు లేవు కానీ నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను. ఏం కలిగి ఉన్నాడు ఆయన? యాక్చువల్గా ఏంటంటే ఏమంటాడు పేతురు అంటే, వెండి బంగారాలతో నువ్వు బాగా కావరా నైనా? నీకు తెలుసా 40 ఏళ్ళు అడుక్కుంటానంటే ఎంత రిచ్ ఫెలో అయి ఉంటాడు. నిజం చెప్పాలంటే పేతురు కంటే ధనికుడు అతను. మీరు కాసింటే కనుక్కోండి, మీ నెట్లో వేసి చూడండి, వీళ్ళు మనకంటే ఎక్కువ ఉంటారు ధనికులో. వాళ్ళకి చాలా ఉంటాయి పిల్లరా. ఓకే విషయం ఏమంటే ఏం చెప్తున్నాడు అక్కడ పేతురు అంటే, నీకు వాటి వల్ల ఏం లాభం లేదు, అవి నీకు ఏమి ఇవ్వవు. అయితే నా దగ్గర ఒకటి ఉంది. ఏంటది? యేసు నామమున నడుమని చెప్పి ఆ వ్యక్తిని చేయి పట్టి లేపినప్పుడు, కుడి చేయి పట్టుకొని లేపిన వెంటనే వాడు పాదములు, మీకు తెలిసి ఏం జరిగిందో. జాగ్రత్తగా వినండి. ఎందుకు పేతురు అలా చెప్పాల్సి వచ్చింది? యోహాన్ ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? ఆ టైంలో వీళ్ళకి ఫ్రెష్ విజ్డమ్ ఉంది. అంటే ఆ సమయంలోనే యేసు ప్రభు వీళ్ళ ముందర పరలోకానికి వెళ్ళాడు. వెళ్ళే ముందు వీళ్ళతో ఏమన్నాడు? ఆకాశం మీద, భూమి మీద, పాతాళం మీద సర్వాధికారం నాకు ఇవ్వబడింది. ఇప్పుడు అది నేను మీకు ఇస్తానా. మీరు వెళ్ళి సర్వలోకాన్ని సువార్త ప్రకటించుడి, దురాత్మల్ని పారద్రోలు, రోగుల్ని స్వస్థపరచుడి. వీళ్ళు ఆ యొక్క వెలుగుతో నిండి ఉన్న వ్యక్తులు. ఆదిమ సంఘము యేసు నామంలో ఉన్న సామర్థ్యాన్ని అర్థం చేసుకున్న సంఘం. అందుకే అక్కడ చూస్తే మీరు ఆ యొక్క అధ్యాయాలు చదివినప్పుడు యేసు నామంతో వాళ్ళు బలమైన కార్యాలు చేస్తారంటే ఆ యొక్క మత గురువులు అన్నారు, మీరు ఏమన్నా ప్రీచ్ చేయండి అయ్యా, కానీ ఆయన పేరును మాత్రం ఎత్తుకొద్దని అన్నారు. ఆయన పేరుని ఎత్తుకున్నారా మీకు జైల్లో వేస్తామన్నారు. మీరు ఏడన్నా వేసుకున్న ఆ పేరే మేము చెప్పేది అన్నారు. ఎందుకు తెలుసా? ఆ పేరులోనే ఆయన సమస్తం ఉండేది. మీకు అర్థమవుతుందా పిల్లరా? ఆ నామంలో సమస్తం ఉండేది. మీరు నేను కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, అదే వాల్యూ ఈ రోజుకి, అదే పవర్, అదే సమస్తము యేసు నామంలో ఉంది. నేను మన బేస్తవారం రోజు వీళ్ళకి అక్కడ ప్రీచ్ చేసేవాడు చెప్పాను. నేను డబ్బు గురించి ఏదో మాటలు వస్తే నేను చెప్పా, నువ్వు డబ్బులు తీసుకొని జీతం వస్తానట్లే, దాన్ని ఏం చేయాలి? జీతం తీసుకొని ఏం చేయాలమ్మా? మనం జనరల్లీ ఏం చేస్తాం? భార్య అంటుంది, బల తెచ్చినావులే, కొంత అందరు కాదనుకోండి, ఇది ఆడ సరిపోతుంది, 10 రోజులు కూడా సరిపోదు, ఇంతేనా వచ్చినదే అని బీరువాలో పడేస్తారు. అది వచ్చేది 10 రోజులే. కొంతమంది భర్తలు ఉంటారు, వీళ్ళకి నేను కొద్దిగా వివరించడం మీకు అట్లే దీంట్లో చెప్తున్నా. కొంతమంది భర్తలు ఏం సరిపోతుంది ఇది, జాగ్రత్త తినండి ఏం చేయాలో. జీతం చేతిలో పడుతూనే పేతురు ఏం చేశాడు అదే చేయాలను. ఏం చేసావు? పేతురు ఏమన్నాడు? నిజం చెప్తాను, నేను ఊరికి జోక్ కాదు, డబ్బులు చేతిలో పడతానే యేసు నామంలో ఈ జీతాన్ని నేను దీవిస్తున్నా. యేసు నామంలో ఈ జీతము నెలంతా వచ్చును గాక. ఈ జీతము యేసు నామంలో అయిపోకుండా మా ప్రతి అవసరం తీర్చును గాక. నువ్వు బీరువాలో పెట్టినప్పుడు ఆ డబ్బును చూసినలా యేసు నామంలో ఈ బీరువా నిండా డబ్బులుండును గాక. యేసు నామం. ఏం జరిగింది కుంటోడికి? బంగారం వెండి కాదు బాగు చేసింది. ఏంది బాగు చేసింది? అది యేసు నామంలో లేమని చెప్పి చేయి పట్టుకున్నప్పుడు లేచాడు అతను. నేను చెప్తున్నా, ప్రతిదీ నువ్వు యేసు నామంలో చేయాలా. అదే శక్తి ప్రభావితం. ఆ డబ్బు ఉంటుంది, నేను అయిపోయేదానికి వీలు లేదు. నేను ఇంటిని కరుచుకొని ఉండాలి, ఈ బీరువాలోనే ఉండాలి నేను నెలంతా. జోక్ కాదు ఇది, చేసి చూడండి. మీరు అన్న సార్ నేను చాలా చేసి చూసినాను సార్ అని. నేను దీంట్లో పాస్ అయినాను కాబట్టి చెప్తాను మీకే. నేను చాలాసార్లు చెప్పిన చర్చిలో 29 లక్షలు తీర్చిండేది దీనివల్లనే. ఏదానివల్ల? మీరు ఇచ్చారు లేండి, కానీ మీరు ఇచ్చిన దానివల్ల కాదా.
మీరు ఇచ్చిన దానం అయితే 29 ఏళ్ళు పట్టేది తీర్చేకి. తప్పుగా అనుకోద్దని మీరు ఇచ్చారు, కానీ ఆ బీరువా దిక్కు చూసి యేసు నామములో డబ్బు అనుక్షణం మల్టిప్లై అవును కాక ఈ బీరువాల్లో. పుల్పిట్ మీద నిలబడి చెప్తాను, దేవుని సేవకుని నేను ప్రతిరోజు నేను పని చేసేవాడిని. అప్పుడే అప్పు తీర్చినది నేను, దేవుడు తీర్చింది అప్పు. నా బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎప్పుడు జీరో కాకూడదు గాక. బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ అదే రాగం తెల. ఎందుకంటే చాలా మంది వింటాంటారు అప్పుడు ఆత్మీయలోకంలో యేసు నామములో ఎప్పుడు జీరో చూడలే అకౌంట్, ముఖ్యంగా చర్చ్ అకౌంట్. అసలు నేను చెక్ చేయను కూడా బ్యాలెన్స్. ఎందుకంటే అది 5 రొట్టెలు 2 చేపలు ఏ రీతిగా మల్టిప్లై అవుతానే ఉంటుంది డబ్బు. అంత శక్తి ఉంది యేసునామానికి. ఓకే, ఏం జరిగింది? కుంటోడిని తీసుకొని చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలు బలం పొందెను. ఆ తర్వాత వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాడు. ఎందుకు చేపట్టుకొని లేపాడు? ఎందుకంటే ఏం అయిపోయింది, ఎప్పుడు నడవలే పాపం. పేతురు తెలుసు విశ్వాసాన్ని ఎట్లా క్రియల్లో పెట్టాలని. ఎందుకంటే పేతురు ఏం చేశాడు? పేతురు నీళ్ళ మీద నడిచినాడు. పిల్లరా, అర్థమైంది మీకు? యేసుప్రభు అన్నాడు రా అన్నప్పుడు పేతురు వెయిట్ చేయలేదు. మిగతా శిష్యులు వెయిట్ చేస్తున్నారు. ఏదానికోసము? సిమెంట్ రోడ్డు తయారవుతుంది, ఆ తర్వాత నడుస్తామని. పేతురు లేచి నీళ్ళ మీద నడుస్తున్నాడు. వాళ్ళు అనుకున్నారు మోసే టైంలో జరిగినట్ల ఈ టైంలో కూడా జరుగుతుందేమో, పేతురు దిగుతాడు, దిగినిలే మునిగిపోతాడని. కానీ పేతురు ఏం చేశాడు? నడిచెళ్ళాడు. పిల్లరా, ఈ సృష్టిలో ఇద్దరే నడిచిన నీళ్ళ మీద, యేసు ప్రభు తర్వాత పేతురే. అందుకే పేతురు తెలుసు ఈ నామంలో శక్తి ఉంది, ఆ శక్తి ప్రవహించింది. చేయి పట్టుకొని లేపాడు. లేచి ఆ వ్యక్తి పరిగెత్తడం, నడవడం, పరిగెత్తడం, దొంకడం చేశాడు. అక్కడ వెంటనే 5,000 మంది పురుషులు రక్షింపడ్డారు ఆ దెబ్బకి. ఆడే ప్రీచింగ్ లో 1,000 మంది రక్షింపడ్డారు ఆ వ్యక్తి లేసన్నట్లే. ఎంత అర్థమైందో ఆదిమ సంఘానికి, పేతురికి, యోహాను లాంటి శిష్యులకి ఆ పేరులో ఉన్న శక్తి. పిల్లరా, అదే కాంటెక్స్ట్ లో అక్కడ అన్నాడు 4:12. ఏమన్నా 4:12 అపొస్తలుల 4:12 ఆకాశము కింద భూమి మీద ఇక మరి ఎవని మన రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలె. అది కాంటెక్స్ట్. ఏంటి కాంటెక్స్ట్? ఆ కుంటోని లేపిన తర్వాత వాళ్ళంతా ఇట్లా చూస్తున్నారు. మీరు ఎట్లా చేయగలిగారు? ఎలా ఈ వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు అన్నప్పుడు, మా వలన కాదనైనా యేసు నామం వలన. రక్షణ అంటే కేవలం కేవలం పాపక్షమాపణ కాదు, కేవలం స్వర్గానికి పోవడం కాదు. అవన్నీ నిజమే, పాపక్షమాపణ వెంటనే. కానీ నువ్వు యేసు నామాన్ని తీసుకునే వ్యక్తి అయితే నీ శరీరంలో అనుక్షణము ఆరోగ్యాన్ని నువ్వు అనుభవిస్తావు. అందుకే ఆ నామాన్ని నమ్మి ఆ నామాన్ని వాడాలా. యేసు నామం కేవలం పాపక్షమాపణ కొరకు కాదు, యేసు నామం నీ జీవితంలో రావాల్సినవన్నిటినీ తెచ్చిస్తుంది. యేసుక్రీస్తు నామం ద్వారా నువ్వు ఆరోగ్యము, ఐశ్వర్యము, విజయము, జ్ఞానము, వివేకం, వివేచన ప్రతిదీ నువ్వు ఆ నామంలో పొందుకుంటావు. నువ్వు అన్నావు అనుకో, పొద్దున్నే లేచి యేసు నామంలో, గుర్తుపెట్టుకో ఏం జరుగుతుందో. నువ్వు యేసు నామం అన్నప్పుడు దేవుడు అంటాడు యేసు ప్రభు నిలవన్నాడు భూమి మీద. నువ్వు యేసు నామంలో అన్నప్పుడు యేసయ్య స్థానం తీసుకుంటున్నావు. యేసు నామంలో ఉన్నప్పుడు యేసు ప్రభువే చేస్తాడేది ఆ పని. నువ్వు అన్నావు అనుకో, ఇంట్లో నిలబడి యేసు నామంలో నా పిల్లలు నేను అనుక్షణము దైవ జ్ఞానంతో నిండి జీవించుదుము గాక, నా ఇంటిని దైవ జ్ఞానం ఏలును గాక, నా ఇంటిని యేసు నామంలో నేను ఆజ్ఞాపిస్తున్న పరిశుద్ధాత్మ శక్తి నా బిడ్డలు నడుపును గాక. నేను ఛాలెంజ్ చెప్తున్నా, కొన్ని నెలల్లో చూడు నీ మొత్తం జీవితమే మారిపోతుంది. అంత శక్తి ఉంది యేసు నామానికి. నీకు సౌండ్ మైండ్ కావాలా, నీకు బుద్ధి కావాలా, నీకు ఆరోగ్యం కావాలా, ప్రతిదీ ఈ సృష్టిలో ఆకాశం కింద భూమి మీద
ఇంకా ఏ నామము ఇవ్వబడలేదు. నీకు ఆ నామం ఇవ్వబడింది. యేసు నామం నీ చేతిలో దేవుడు పెట్టి నీ కొరకు పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చాడు. నా స్థానాన్ని నీకు ఇస్తున్నా, నా పవర్ నీకు ఇస్తున్నా, నా దగ్గర ఉన్న సమస్తాన్ని నీ చేతుల్లో పెడుతున్నా. నువ్వు యేసు నామంలో ఏది అడిగినా నా తండ్రి నీకు ఇస్తాడన్నాడు. యేసు ప్రభు మాటలు అబద్ధం కాదు, సత్యం ప్రారా. సో అది యేసు ప్రభు నామం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్. కేవలం రక్షణే కాదు, కేవలం నీతిమంతులుగా చేయబడ్డం కాదు, దేవుని బిడ్డలుగా మారడం. ఎస్, స్వర్గం మంది. సో మీరు ఎప్పుడు ఈ ఎప్పుడు కూడా భూమి నుంచి వచ్చిన నమ్మకండి. మనం ఇక్కడ వాసులం కాదు. నువ్వు ఎప్పుడు నీకు చెప్తా ఉండాలా, నేను పైనుంచి వచ్చాను ప్రభు. మీరు ఎందుకు కొట్లాడతాం, ఎందుకు కోప్పడతాం మనం చెప్పండి? ఎందుకు జలసి, ఎయిడ్స్ ఇవన్నీ మన జీవితాల్లో పనిచేస్తుంటాయి? ఎందుకంటే నువ్వు చెప్పవు నువ్వు ఎవరో. నువ్వు చెప్పాల అనుక్షణము నేను పైనుంచి వచ్చిండేది, నేను కింద వాడిని కాదు, నేను దేవుని సంతానాన్ని, ఆయన గర్భంలో నుంచి వచ్చిన వాడిని. మాకు ద్వేషం లేదు, నా వంశంలో ఎవరికి ద్వేషం లేదు. నా వంశం యెహోవా వంశము, యేసయ్య వంశం నాది. యేసు క్రీస్తు పుట్టినది, ఆయన డిఎన్ఏ నాలో ఉండేది. బెదిరికం మాకు లేదు, శాపం లేదు. మాకు జీవమే, కేవలం జీవమే మేము జీవిస్తాం. నువ్వు ఎప్పుడైతే పలుకుతావో యేసునామములో దాన్ని అనుభవిస్తావు ఈ సృష్టిలో. ఓకే, రెండో బెనిఫిట్ చెప్తాను మీకు. 69:11 కీర్తన ఇంగ్లీష్లో పెట్టాను, ఎన్కేజేవి వర్షన్ పెట్టి. తెలుగులో ఎవరైనా చదవండి. 69:11 కీర్తనల గ్రంథం. 68:19 ప్రభు స్థితి నందునుగాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త ఉన్నాడు. అయిపోయిందమ్మా. ఇంగ్లీష్ లో పెట్టిన ఎన్కేజీవి వర్షన్ లో 68:19 చూడు ఎంత బాగా రాయబడించాడు. ఇంగ్లీష్ లో, తెలుగులో ట్రాన్స్లేషన్ ఐ డోంట్ నో. ఇంగ్లీష్ చూడు ఏం రాయబడిందో. బ్లెస్డ్ బి ద లార్డ్ హూ డైలీ, చెప్తాను, హూ డైలీ లోడెత్ us with benefits, even the God of our salvation. చూడండి ఏం అర్థం దానికి. రెండోది ఏంటి? నీకు నాకు దేవుడు అనుక్షణము ఆశీర్వాదాలతో, ప్రతి క్షణం, ప్రతి దినము దీవెనలతో లోడ్ చేసే దేవుడు ఆయన. ఆశీర్వాదాలతో నింపి 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 ఉంచే దేవుడు. క్రైస్తవులకు ఇదే తెలియదు పిల్లరా. క్రైస్తవులు ఏమంటారు తెలుసా? బ్రదర్, నువ్వు దేవుని దగ్గర నీకు 500 కావాలనుకో, 1000 రూపాయలు అడుగు. మా ఇంటన్నా లేదా మీరు? మన క్రైస్తవుల్లో ఉండే ఆయన గురించి బుర్రలో ఉండే తెలుసా చేదో? ఆయన ఏమంటున్నాడు ఇంగ్లీష్లో, అందుకే మీకు చదివించా. డైలీ లోడ్ అదే కారులో, ట్రక్లో లోడ్ చేశాడు సామాన్లో. నీ జీవితంలోకి ఏంది లోడ్ చేశాడంట? బెనిఫిట్స్, ఆశీర్వాదాలు. అది ఆయన గుండె, అది ఆయన మెంటాలిటీ. సిస్టర్, బ్రదర్, ముందర చూడండి. క్రైస్తవులో ఏమనుకుంటారు తెలుసా దేవుని విషయంలో? నీకు 500 కావాలంటే ఎంత అడగల? 1000 రూపాయలు అడుగు, ఆయన 500 ఇచ్చేది నీకే. ఎందుకు తెలుసా? మిగతా 500 ఈడో నువ్వు ప్రతిరోజు ప్రభువా 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 500 కూడా ఇవా. మీరు నమ్ముతారు లేదో, స్టార్టింగ్ లో నేను అట్లా నమ్ముతానండి. ఎందుకంటే ఈ టీచింగ్ లో నుంచి బయటకు వచ్చాను నేను. ఫస్ట్ ఇదే నాకు టీచింగ్ కూడా. నేను అనుకుంటా అంటే నీకు 500 కావాలంటే కినా దేవునికి 1000 రూపాయలు అడుగు, 500 ఇచ్చేది ఆయన. ఎందుకు సార్ 500 ఇస్తాడంటే, రోజు మళ్ళీ నువ్వు బంగపోవాలంట ఆయనకి. మళ్ళీ ఇంకోటి ఉంది దాంతోపాటే, నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే నీ దగ్గర తక్కువ ఉంటేనే నువ్వు పరిశుద్ధంగా ఉంటావు. అది టీచింగ్. అది పచ్చి అబద్ధం టీచింగ్. అదే అర్థం చేసుకోండి. అందుకే మన దగ్గర డబ్బులు ఉండవు. విశ్వాసం లేకుండా దేవుని చేత ఏం తీసుకోలేము. అందుకే చాలా రైట్ డాక్టరింగ్ చాలా అవసరం పిల్లరా. మీకు నాకు సరైన వాక్యం పోవడం అవసరం. నేను చెప్తున్నా, దేవుడు ఎట్లా వాడో, నువ్వు 1000 రూపాయలు అడిగితే 10,000 ఇచ్చేవాడు ఆయన. నువ్వు 10,000 అడిగితే
10 లక్షలు ఇచ్చేవాడు దేవుడు. ఆయన నీకు తెలుసా ఒక విషయము, నువ్వు ₹1,00,00,000 అనుకో, 1,000 కోట్లు ఇవ్వాలని కోరుకునే దేవుడు ఆయన. ఫస్ట్ ఇది క్లియర్ కానీ మీ హృదయంలో ఫస్ట్ గలీజ్ తీసేసేయండి. అందుకే వాక్యం చూపిస్తాను మీకు. లోడెత్ డైలీ లోడెత్ అస్ విత్ బెనిఫిట్స్ ప్లరా, దీవెనలతో 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 నింపేవాడు. బైబిల్లో చూసారు మీ ఎగ్జాంపుల్, పేతురు చేపలు పట్టుకునే సమయంలో, అమ్మా చదివారు కదా బైబిల్లో, లూకా సువార్త 5లో చదువుకొని ఇంటికి పోయి, ఏమైంది, రాత్రి అంతా కష్టపడినాడు పేతురు, పొద్దున్నే లేచి వలలు కడుక్కుంటా అన్నాడు. నాకు అనిపిస్తుంది ఏం చేస్తాంటాడు చెప్పండి, వలలు కడుక్కుంటా. ఇంటికి పోతే ఫస్ట్ ఆమె అడుగుతుంది, ఎన్ని కేజీలు పట్టినావు, ఎంత లెక్క వచ్చింది, బీరువాలో పెడతానంటుంది. నేను ఏం చెప్పాలా ఆమెకి? ఐ మీన్ ఇక్కడ ఉన్న ఏమేమి కష్టాలు ఉన్నాయో. కానీ ఏం జరిగినప్పుడు ఆ సమయంలో యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. అమ్మా యేసు ప్రభు వచ్చి ఏం చేశాడు అక్కడ? ఓకే, ప్రీచ్ చేశాడు. నేను మీకు అడిగితే ఏం ప్రీచ్ చేశాడు యేసు ప్రభు? ఏం ప్రీచ్ చేశాడు? అందుకే చదవాలా. చాలా మంది బైబిల్ చదవరు, యూట్యూబ్లో వాక్యం వింటారు, లేకుంటే ఇంకా ఎవరిదైనా షార్ట్స్ వింటారు, అనుకుంటారు ఇదే చాలు నాకని. నువ్వు బైబిల్ చదవాలా. ఓకే, ఈరోజు టైం మళ్ళీ ఇంటికి పోయి చదువు. ఇప్పుడు చూడు నేను చెప్తా, ఏం చెప్పాడు యేసుప్రభు ఆ ప్రీచింగ్లో. ఆయన వల్ల వేయడానికి కారణం ఏంటి? యేసుప్రభు అన్నాడు, బీదలకు సువార్త ప్రకటించే దానికి నేను వచ్చాను, బంధించబడిన వారిని విడిపించడానికి వచ్చాను. తెలుగులో ఇయర్ ఆఫ్ జూబ్లీకి ఏం రాబడింది? హితవత్సరము గురించి, హితవత్సరము ప్రకటించడానికి, ఇయర్ ఆఫ్ జూబిలీ ఇచ్చేదానికి వచ్చాను. ఆ యొక్క చాప్టర్ మీరు చదివితే ఇవన్నీ ప్రీచ్ చేసుకుంటూ వచ్చాడు యేసుప్రభు. అందుకే పేతురు ఈ ప్రీచింగ్ అన్ని వినిన తర్వాత ఏమన్నాడు తెలుసా? అయ్యా రాత్రి అంతా కష్టపడినా నేను, మేము చేపలు పట్టలేకపోయాము, రాత్రి అంతా కష్టపడినా, కానీ నీ మాట చెప్పునా ఏం చేస్తానా, నేను వలలేస్తానన్నాడు. ఎన్ని వచ్చాయి చేపలు? లరా అక్కడ రాయబడింది, వలలు పిగిలిపోతున్నాయి, మునిగిపోయి సాగే పడవలని. కొంతమంది అంటారు అక్కడికి మనట్ల వాళ్ళు ఉంటే, అనంతపురం వాళ్ళు క్రైస్తవులు ఉంటే ఏమనే వాళ్ళు, ఏ దేవునితో ఎందుకయ్యా అంత తీసిన, వాడు చెడిపోతాడయా కదా. సో మన వాళ్ళందరికీ ఎట్లా పనిచేసి బుర్ర పిల్లలు ఏం పని చేస్తుంది తెలుసా? ఎందుకు సార్ బ్రదర్ దేవా ఎందుకు అందిస్తాను, చెడిపోతాడు. ముందు చూడండి పిల్లరా, చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? సార్ దండిగా వస్తే ఇలా మనిషి చెడిపోతాడు సార్. ఎంతమంది అంటారు మీలో దండికి డబ్బులు వస్తే మనిషి చెడిపోతాడని? ఎవరు మాట్లాడరే? ఎంతమంది అంటారు మీలో దండిగా డబ్బులు వస్తే చెడిపోతాడు మనిషి అని? పోనీ ఇట్లా అడుగుతానండి, మీరు 500 అడిగినారు, సరే 500 కాళ్ళ మీరు దేవుడు ఎట్లా చెప్పాను నేను, మీకు 500 కాళ్ళ, దేవునికి ఎంత అడగాలంట? 1000 రూపాయలు అడిగితే ఎంత ఇస్తాడు? నేను చెప్పా అట్లా కాదు, ఆల్రెడీ చెప్పాను మీకు. మీరు 1000 రూపాయలు అడిగితే 10,000 ఇచ్చే దేవుడు, 1,00,000 అడిగితే 10 లక్షలు ఇచ్చే దేవుడు ఆ దేవుడు. ఓకేనా? మన దేవుడు. చాలా మంది అంటారు ఎక్కువ వస్తూ చెడిపోతారని. నేను చెప్తున్నా బైబిల్ ప్రకారంగా ఎందుకు దేవుడు అట్లా ఆ మాట అంటున్నాడు, అదిని కుదిలించి పొంగి దిగజారినట్టు నీ ఒళ్ళో వేస్తానని. ఎందుకంటే దేవుడు నువ్వు అడిగిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ ఇచ్చే దేవుడు అనుకో, నువ్వు ఎక్కడికి కుడియడమో పోవో, నువ్వు ఆయన దగ్గరికి వస్తావు. చెడిపోవడం పక్కన పెట్టు, అది లోకంలో ఉండేవాళ్ళు చెప్పే సామెత. మనం ఎప్పటికీ చెడిపోము. నువ్వు నిజంగా యేసు ప్రభువుని అర్థం చేసుకున్నవాడవైతే, నిజంగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నవాడవైతే, నీ దగ్గరికి ఎంత వచ్చినా నువ్వు చెడిపో, ఇంకా బాగుపడతావు. ఎందుకు చెప్పు? నా దేవుని కొరకు ఇస్తావు కాబట్టి. పోలేండి మీ కథ నాకు తెలియదు, కానీ మీ దగ్గర ఎక్కువ ఉంటే నాకు ఇచ్చేసేయండి, మీరు చెడిపోతారు అనుకుంటే. పైసా కూడా ఇచ్చేవట్ల మీరు. మీకేమైనా డౌట్ ఉంటే మీ దగ్గర ఉండి లెక్కంతా తెచ్చి నాకేంటి, నాకు తెలిసి నేను చెడిపోనానే. నాకు మీరు 500 కోట్లు ఆల్రెడీ ప్లాన్లు ఉన్నాయి, నాకు ఏం చేయాలో. మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను మాత్రం చెడిపోను.
ఎందుకంటే నాకు తెలిసి ఏం చేయాలో. దేవుళ్ళు లేని వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ వాళ్ళు చెడిపోతారేమో. దేవుణ్ణిలో ఉన్న వ్యక్తికి దేవుడు ఎందుకు ఇస్తాడంటే, దేవునికి బాగా తెలుసు తను ఇచ్చే కొద్దీ తన యొక్క ప్రేమను, తన ఎంత గొప్పవాడు నువ్వు అర్థం చేసుకుంటావు, తన నుంచి పోవని. అందుకే దేవుడు ఎక్కువ ఇచ్చేది, లోడెత్ విత్ బెనిఫిట్స్. ఇప్పుడు నేను ముందు చూడండి, ఎంత ఇచ్చాడు పేతురుకి? పడవ మునిగిపోతుంది, వలలు పిగిలిపోతున్నాయండ, అంత ఇచ్చాడు కదా. ఓకే, ఎంత ఇచ్చాడు? అత్యధికంగా ఇచ్చాడు పిల్లరా. ఇప్పుడు నాకు చెప్పండి, పేతురు ఏమన్నాడు అప్పుడు దేవునితో? యేసుప్రభుతో ఏమన్నాడు పేతురు? ముందు చూడండి, ఏమన్నాడు పేతురు యేసుప్రభుతో? యేసుప్రభుతో ఏమన్నాడు తెలుసా? రేపు కూడా ఇదే టైంకి రా సార్, రేపు కూడా ఇదే టైంకి రండి, చేపలు పట్టుకుందాము, లేకుంటే మీరు ఆడుంటారు చెప్తే నేను వలలు తీసుకొని అన్నాడా? ఏమన్నాడు చెప్పండి? ఎప్పుడైతే అది చూశాడో వలలు ఆడ పడేసి, నేను నీతో వస్తా, నువ్వు యాడికి పోతాంటే ఆడికే వస్తాను నేను, ఎందుకంటే నాకు అర్థమైపోయింది నీకు చేపలు ఆడున్నాయో తెలుసు, నేను ఈ నదిలో పనిచేసేవాడికి నాకే తెలియదు, నేనే పట్టలేకపోయాను, నీకు చేపలు ఆడున్నాయో తెలుసు అంటే నిన్ను వెంబడిస్తే నాకు ఏం కావాలన్నా ఈ జీవితంలో అది కొదవను. అందుకే పేతురు అన్ని వదిలేసి యేసుప్రభుని వెంబడించినది. జాగ్రత్త ఏనండి, ఈ నామం ద్వారా స్వస్థత చూసుకున్నాం. రెండవది, యేసు ప్రభు నామం ద్వారా నువ్వు అనుక్షణము తన యొక్క బెనిఫిట్స్ తో నింపబడచ్చు. బిడ్డ, నిజా ఈ సృష్టిలో అందరికంటే రిచెస్ట్ పర్సన్ దేవుడు. ఆయన నీ కొరకు ఎంత డిపాజిట్ చేశాడో తెలుసా అకౌంట్లో? మీరు అనొచ్చు, ఆడు సార్ అకౌంట్ బుక్ నాకేని, ఇదే నీ అకౌంట్ బుక్. బైబిల్ చదివితే నీకు అర్థమవుతుంది ఎంత డిపాజిట్ చేశాడో నీ గురించి, నీ మీద నా మీద ఆయన పెట్టుబడి, అని ఎంత డబ్బు పెట్టాడో. అమ్మ, నీ బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందో బ్యాలెన్స్ ఎట్లా తెలుస్తుంది చెప్పు? జనరల్లీ ఎట్లా తెలుస్తుంది? పాస్బుక్ అప్డేట్ చేసినప్పుడు తెలుస్తుంది. నా పాస్బుక్ ఏంది? బైబిల్లో చదివి చూడండి. ఎక్కడన్నా నాకు ఒక వాక్యం చూపించండి, దేవుడు బీదరికం అంటే ఇష్టపడతాడు, బీదరికం ఇస్తాడు, బీదరికం ద్వారా నువ్వు బాగుపడతావు. బైబిల్లో ఎక్కడ లేదు. బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? ఆకాశ వాకులు తెరిచి చెప్పాలి, ఎంత సడ పట్టజాలనంత విస్తారముగా. ఎక్కడ పట్టజాలదు? నువ్వు పెట్టుకునే స్థలం లేదని రాయబడింది బైబిల్లో. సింహములకు లేమి కలుగునేమో గాని నీతిమంతునికి ఏ లేమున్నదో. ఇంకో చోట అంటాడు, నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిధి. యేసు నామములో లీగలీ నీకు నాకు ఐశ్వర్యం ఇవ్వబడింది. బైబిల్లో ఎక్కడ కూడా నువ్వు చదువు దేవుడు బీదరికంలో పెడతాడు, దేవుడు బీదరికం, నువ్వు తెచ్చుకుంటావు బీదరికము. ఒకటి దేవునికి ఈక, అందుకే దశంభాగం తినేకండి. అది గుర్తు, నువ్వు ఆయనని ఆధారంగా చేసుకుంటాను అని. నువ్వు చేసి చూడు, నీ జీవితంలో బీదరికం ఉన్నాడు. ఓకే, జాగ్రత్త ఏమంటారా? మీరు నేను లీగల్ డాక్యుమెంట్ చదవాలా. ఈ దేవుని యొక్క వాక్యము మీకు నాకు దేవుడు ఇచ్చిన బ్యాంక్ పాస్బుక్ ప్లరా. ఎట్లయితే అప్డేట్ చేసినప్పుడు దాంట్లో బ్యాలెన్స్ తెలుస్తుందో, బైబిల్లో నీకు నాకు ఇవ్వబడిన ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ నేను బైబిల్లో చదువుతాం. చాలా మంది ఎందుకు బీదరికంలో ఉన్నారంటే వాళ్ళు ఆ యొక్క వాగ్దానాన్ని క్లెయిమ్ చేయకపోవడం వలన, నువ్వు చెప్పకపోవడం వల్లనే. మీకు చాలాసార్లు నేను చెప్పాను, చార్ల్స్ స్పర్జన్ చర్చిలో జరిగింది. అది గుర్తుందా మీకు? గుర్తుందా? చార్ల్స్ స్పర్జన్ చర్చిలో ఏం జరిగింది? చార్ల్స్ స్పర్జన్ గొప్ప దైవజనుడు, మీరు నెట్లో కూడా వేసి చూడండి. కొన్ని 1800లోనే 10,000 మంది తన సంఘంలోకి వచ్చేవాళ్ళు. మైక్ లేకుండా ప్రీచ్ చేసేవాడంట. ఐ డోంట్ నో ఎట్లా అయిన వాళ్ళ 10,000 మంది. జాగ్రత్త వినంటారా? ఆయన చర్చిలో జరిగింది. ఆయన యొక్క మీరు సర్మన్స్ లో సాక్ష్యం చూడండి. ఆమె చర్చిలో వచ్చే వాళ్ళలో ఒక ఆమె చాలా బీదరికంగా ఉంది, బీద స్థితిలో ఉంది, చనిపోయే స్థితిలో ఉందని సంఘంలో ఉన్న పెద్దలు చెప్తే, నా సంఘంలో ఇట్లా స్థితిలో ఒక ఆమె ఉందని చెప్పి విజిట్ చేసి పోయినాడు ఆయన.
మీకు చెప్పాను చాలాసార్లు లేదు స్టోరీ. విజిట్ చేసకపోతే నిజంగా చాలా లైక్ టార్పాలు వేసుకుని ఉంటారే ఆ ఇల్లు అట్లా 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 దాంట్లో ఉందంట ఆమె. టార్పాల్ ఇంట్లో, చినిగిపోయిన ఇంట్లో, చాలా బీద స్థితిలో ఉందంట. ఆయన పోయి కూర్చున్నా ఇంట్లో. ఏందమ్మా ఈ స్థితిలో ఉన్నా నాకు తెలీదు, నాకు తెలిసిన వెంటనే వచ్చా, ఈ స్థితిలో నీకు తెలిసి నేను నీకు హెల్ప్ చేసేవాడిని కదా అని మాట్లాడుకుంటూ ఆమెకు సంజాయించుకుంటూ ప్రాణం చేసుకుంటూ గోడ మీద చూసే ఒక డాక్యుమెంట్ ఉందండి ఆడ ప్రేమ్. ఆయన దగ్గరికి పోయి చూసి చదివి ఇదేదో తెలుసా నీకు అన్నాడంట ఆమెతో. తెలుసు సార్, ఏందో నేను ఒక పెద్ద ధనికుడి దగ్గర పనిచేస్తా అండి, ఆయన చనిపోయే స్థితిలో ఆ సమయంలో నాకు పిలిచి కాగితం ఇచ్చాడు, అది నాకు తెలుసు. ఈ కాగితాన్ని తెచ్చి నేను ఫ్రేమ్ చేసి ఆడ పెట్టుకున్నా. ఇంకా ఎవరన్నా నాకు ఉద్యోగం రమ్మన్నప్పుడు ఈ కాగితం తీసి వాళ్ళకి చూపిస్తాను, ఇప్పుడు మా సార్ ఇచ్చిండేది అని చెప్పిందంట. ఆయన చెప్పాడట, ఈ కాగితం కాదు తల్లి, ఇది లీగల్ డాక్యుమెంట్. ఆయనకున్న ఆస్తి అంతా నీ పేరు మీద రాసి నీకు ఈ డాక్యుమెంట్ ఇచ్చిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత నువ్వు అనుభవించడానికి. నువ్వు ఆడున్నావు, తిండి లేక అడుక్కు తినే పరిస్థితుల్లో, ఇల్లు లేక. ఈరోజు చాలా మంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. ముగిస్తాను, ముందు చూడండి. ఇది లీగల్ డాక్యుమెంట్ మా. దీన్ని ఆమె ముసలాం మాదిరి నువ్వు ఇంట్లో జిప్పేసి పెట్టేసి ముద్దు పెట్టుకొని అవసరం ఉండగా తల కొట్టుకొని 2-3 సార్లు పనులు జరగడం లేదని దిండి కింద పెట్టుకొని, అర్థమైందా? ఏం ప్రయోజనం లేదు ఇవన్నీ. ఏ దయ్యం భయపడదు, ఏం భయపడదు. ముద్దు పెట్టుకో, ఎవరు వద్దనరు. కాలంటే తల కుట్టుకో అప్పుడప్పుడు, నీకు అవ్వాలి అనిపిస్తే మంచిగా ఉంటుందంటే. నేను దాన్ని కూడా నో అన్నా. నువ్వు ఏం చేయాలి తెలుసా? దీన్ని ఆకాశం కింద భూమి మీద ఒకే నామం ఇవ్వబడింది. ఏ నామం అది? ఆ నామం ద్వారా మనకు రక్షణ. రక్షణ అంటే ఏంటి? పాపక్షమ మాత్రమే కాదు, ఆరోగ్యంతో పాటు. ఇప్పుడు చూసుకున్నాం కదా, ఎందుకు ఆ పేతురుని అడిగారు, ఎందుకు ఆయన కుంటోడు రక్షణ బాగుపడే, ఎట్లా బాగుపడ్డారు? మీరే నా బాగు చేసిందంటే పేతురు యోహాన్ అన్నారు, మేం కాదు, మేము మీలాంటి మనుషులము. ఈయన బాగు చేసింది యేసు నామం. నేను చెప్తున్నా, ఈరోజు నీకు నీ దగ్గర ఆస్తి రాకపోవడానికి కారణం ఆ నామాన్ని వాడకపోవడం. ఈ వాక్యం తీసుకొని ఏనండి ముగిస్తాను నేను. ప్రతి క్షణం నేను చాలా మందికి చెప్తా ఉంటాను, ప్రిజ్ మీరు విన్నారు చర్చిలో. ముందు చూడండి బిడ్డ, ఐశ్వర్యం, చాలా విషయాలు నేను ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నా. ఫస్ట్ ఇది తీసేసి నా ఉద్యోగం ద్వారా వచ్చే జీతం ఇంతే కదా అని, నా వ్యాపారం ద్వారా వచ్చే డబ్బు ఇంతే కదా. ఇవి దయ్యం నీ మైండ్లో పెట్టేది. నేను క్లియర్, దయ్యాలు నీ మైండ్లో పెడతాయి. నీ జీతం ఎంత, దీనికంటే పైకి పోలేవు నువ్వు. నీ వ్యాపారంలో వచ్చే లాభం ఎంత, దీనికంటే పైకి పోలేవు నువ్వు. నీ పితరుల నుంచి నీకు ఆస్తి రాలేదు కాబట్టి నువ్వు దరిద్రుడివే. నీకు ఏంది, నీ కష్టం ఏం, ఊరికి దాని గురించి ఆలోచించద్దు అంటాడు. దయ్యాలు మాట్లాడే మాటలేవి మన మైండ్లో. నువ్వు నిజంగా ఆస్తిపరుడు కావాలి అంటే యేసు నామం నీకు బీదరికం నుంచి రక్షించింది. నువ్వేం చేయాలి తెలుసా? ప్రతి క్షణం పక్కన పెట్టు, ఉద్యోగాన్ని, జీతాలని, వ్యాపారం పక్కన పెట్టినావు. ఈరోజు నువ్వు ఇంకా అప్పుల్లో పూడుకుపోయినా అది కూడా పక్కన పెట్టావు. ఫస్ట్ నువ్వు దేవుని యొక్క లీగల్ డాక్యుమెంట్, వాగ్దానాన్ని తీసుకో. యేసు నామంలో పలుకదే. అనుక్షణం నీ పెదవుల మీద ఏమన్నా తెలుసా? యేసయ్య, యేసు నామములో నా ఇంట్లో ఎల్లప్పుడూ ధనం ఉండును గాక. యేసు నామములో నా బీరువాలో, బ్యాంక్ అకౌంట్లో ఎల్లప్పుడూ ధనం ఉండునుగా. ఫస్ట్ అది చెయ్యి. సాలింగ్ ఆయన మాదిరి చేయి సాపి అలసిపోయినాం మనము. ఆ గుడిలో కూర్చుని అతను, మందిరంలో కూర్చుని అతని మాదిరి ఎవరు వచ్చినా ఏమన్నా ఇస్తారా అని. అందుకే పేతురు బంగారు వెండి నా దగ్గర ఒకటి ఉంది, ఏం తెలుసా? యేసునామం. ఆ యేసునామంలో లేపబడ్డాడు ఆ వ్యక్తి. నేను చెప్తున్నా, యేసునామంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా లేపబడతావు. ఆ నామం నీకు అన్ని తెచ్చిచ్చేదానికి దేవుడు ఆ నామాన్ని ఇచ్చిండేది. నువ్వు అనుక్షణం చెప్పాలా, నేను అప్పు ఇచ్చేవాడిగా ఉంటాను కానీ అప్పు తీసుకునేవాడిగా ఉండను. యేసు నామంలో, యేసు నామంలో నా బిడ్డలు ఐశ్వర్యంలో జీవించుదురు కాదు. యేసు నామంలో నేను
సింహము లేమి కలుగును కానీ నాకు లేమి ఉండదు గాక. యేసు నామములో నీతిమంతులు ఇల్లివే, ఈ ఇంట్లో ఎప్పుడు ధననిధులు ఉండును గాక. యేసు నామములో మేము అప్పిచ్చే వరంగా ఉంటాం కానీ అప్పు తీసుకునే వారం ఉండము గాక. వాడు యేసు నామాన్ని వాడు, నువ్వు రక్షింపబడేదానికి నీకున్న పరిస్థితుల్లో నుంచి. ఇది విధానము. నువ్వు యేసయ్య నామంలో ఉన్న బెనిఫిట్ ని తీసుకునేక. నువ్వు ఎప్పుడైతే ఆ నామం ద్వారా, యేసు నామంలో ఈ రోగము చచ్చిపోవును గాక. నేను ముందే చెప్తాను, జాగ్రత్త ముందే వినండి. 15 రోజులు పట్టినాయి, నెల రోజులు పట్టినాయి, 2 నెలలు పట్టినాయి, 3 నెలలు పట్టినాయి, 6 నెలలు పట్టినాయి, ఈవెన్ సంవత్సరం పట్టినా నేను చెప్పినది ఈరోజు నువ్వు వినేది వదిలిపెట్టకో. కంటిన్యూగా చెప్తానే ఉండు ఆరోగ్యం గురించి, నీ యొక్క వెయిట్ గురించి మాట్లాడు. యేసు నామంలో నా శరీరంలో ఇంతే వెయిట్ ఉండును గాక. యేసు నామంలో నా రక్తంలో ఆరోగ్యం ఉండును గాక. ఎందుకు తెలుసా? ఆయన వీటన్నిటికీ వెల చెల్లించి నీకు కేవలం దీవెనలు మాత్రమే మిగిలిచ్చాడు. కాబట్టి ఆయన దరిద్రుడైన నీకేం చేశాడు? దానికి ఆయన రోగి అయిన నీకేం చేశాడు? ఆరోగ్యం. ఆయన సమస్త శాపాన్ని అనుభవించి నీకు ఆశీర్వాదం ఇచ్చాడు. ఇది మతం కాదు, ఇది దేవునితో కలిసి యేసు నామములో జీవించే జీవితం. బైబిల్ అంటుంది. అందుకే అపోస్తులు వాళ్ళు ఆదిమ సంఘం మీరు చూసినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఈ నామములో ఉన్న శక్తి. వాళ్ళకి అర్థమైంది యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా, యేసు ప్రభు ఏమేం చేయగలడో అవన్నీ నేను చేయగలను. అందుకే వాళ్ళు ఆ నామం తీసుకొని ఎక్కడి పోయినా విజయం సాధించారు. ఏళ్ళుగా ఆ నామాన్ని దాచిపెట్టబడడం జరిగింది సంఘాల్లో. వాడండి ఆ నామాన్ని. ఓకే, ఈ క్షణం నుంచి ఆరోగ్యం కోసం, ఐశ్వర్యం కోసం, పిల్లల కోసం యేసు నామంలో నా పిల్లల మీద దేవుని జ్ఞానం అనుక్షణం రాజ్యం చేయును గాక. ఇంకా నేను పిల్లల రాత్రి అంతా కూర్చోబెట్టి మీకు చెప్పగలను నేను. కానీ మీరు నేర్చుకునేది ఏంటి? యేసు నామం వాడినప్పుడు యేసయ్యే ఆ మాటలు పలుకుతా ఉన్నాడు. స్వర్గానికి ఇదే లెక్క. లీగల్ స్పిరిచువల్ రిలంకి నువ్వు యేసు నామం అంటూనే దూతలకి దేవునికి తెలుసు. అర్థమయ్యేది ఏంటంటే యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు నామంలో వచ్చింది కాబట్టి మాకు ఆజ్ఞ, మేము చేసే తీరాలా. కానీ వాక్యంలో ఉండాలి. నువ్వు ఏం చేసినా పక్కింటి వాడిని యేసు నామంలో వాని మీద శాపం వచ్చింది అట్లా చెల్లవు, అట్లాంటివన్నీ ఏం చెల్లవు. కేవలము ప్రేమ విశ్వాసమే నీ జీవితంలో నీకు విజయం తెచ్చేది. ఎవరి చెడు కోరుకున్నా నష్టం మనకే. ఓకే, మళ్ళీ ఇవన్నీ చెప్పినాడు కదా పాస్టర్, చెప్పినాడు ఏ స్వామిలో ఏమన్నా అవుతుందంట అని చెప్పి పక్కింటి వాడి మీదకి రోగాలు వచ్చిన మాకు యేసునామంలో. అది దయ్యాల పనిలో. యేసుప్రభు చెడు చేయడు ఎవరికి. అందుకే యేసుప్రభు నామంలో నువ్వు ఏది మాట్లాడినా మంచి కోసం మాట్లాడి మంచి చేస్తాడు. నువ్వు కదా చెప్పినా జరగదు. దయ్యాలు ఈ లోకంలో చెడు చేసేది, యేసుప్రభు కాదు, దేవుడు కాదు. మళ్ళీ చెప్తున్నా మీకు, దేవుడు ఎప్పుడు ఎవ్వరికి ఏ చెడు చేయడు. దేవునికి చెడు తెలియదుమా? ఎవరు చెడు తెచ్చినది? దేవుడా ఆదామా? చెప్పండి, ఎవరు తెచ్చినది? ఆదాము తెచ్చినది. ఆదాము పాపం తెచ్చినది. సైతాన్తో చేతులు కలిపి చెడు వచ్చినది. దేవుడికి చెడుకి ఏ సంబంధం లేదు. ఈ రోజు కూడా దేవుడు ఎప్పుడు మేలు చేసే దేవుడు. అర్థమైందా? ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. బైబిల్ స్టడీలో ప్రభావం మీరు మాతో మాట్లాడారు. యేసు నామంలో ఉన్న బెనిఫిట్స్, లాభాలు మేము నేర్చుకుంటా ఉన్నాం. యేసు నామం వాడినప్పుడు ఏం జరుగుతుందో మేము ప్రభు వింటున్నాం. ఆ యొక్క కుంటివాడు బాగా కావడానికి వాళ్ళు అన్నారు యేసు ప్రభు నామం అని. బైబిల్ మాకు ఈరోజు నేర్పించి, అంతేకాకుండా ఈరోజు మేము నేర్చుకున్నాం ఐశ్వర్యం కూడా నీ ద్వారానే మాకు వచ్చేది, నీ నామంలోనే. సో బిడ్డలు విన్న బిడ్డలనైనా అనుక్షణం పరిశుద్ధాత్మ తండ్రి నామాన్ని వాడడానికి సహాయం చేయండి. యేసు నామం వాడినప్పుడు వీళ్ళకి గుర్తు రావాలి యేసే మాట్లాడుతున్నాడని. యేసు స్థానంలో నేను నిలబడి ఆజ్ఞాపిస్తున్నా దయ్యాలకి, యేసు నామంలో రోగానికి ఆజ్ఞాపిస్తున్నా, సమస్యకి ఆజ్ఞాపిస్తున్నా నేను కాదు, యేసు ప్రభు అనే సత్యము, ఆ యొక్క విశ్వాసం వీరిలో నిరంతరం పని చేయను గాక తండ్రి. సమస్త గంట మీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. దేవుని ఆశీర్వాదాలు తీసుకున్నాం. 2 చేతులు ఎత్తి. యేసే కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సావాసం మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు సదాకాలం తోడను గాక. ఆమేన్.